ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం శ్రీ గురుదేవాయ నమః. ఒక పెద్ద రాజకోట ఉందనుకోండి, దానికి చాలా ప్రహరీ గోడలు ఉంటాయి, అంటే కాంపౌండ్ వాల్స్ మామూలు భాషలో పెద్ద పెద్దగా ఉంటాయి. దుర్భేద్యమైన రాజకోట ఉందనుకోండి, అంత ఉన్నప్పటికీ కూడా ఆ కోట బయట నుండి ఎక్కడో ఒక చోట బయటగా ఒక పెద్ద గేట్ ఉంటుంది, దానికి తాళం వేస్తారు. ఇప్పుడు ఆ గోడలు పెద్ద పెద్దవైన కాంపౌండ్ వాల్స్ ఉన్నప్పుడు దాన్ని ఏమన్నా దుర్భేద్యం అన్నా. ఇప్పుడు అటువంటి ఆ రాజకోటలో ప్రవేశించటానికి అతి సులభమైన మార్గం ఏమిటి? వినిపించలేదు. తాళం వేసున్న దాంట్లోకి వెళ్ళటానికి అతి సులభ మార్గం ఏమి? తాళం చెవి ఉండటం. ఆ తాళం చెవే జిజ్ఞాస. ఈ సృష్టి రహస్యాన్ని అర్థం చేసుకోవటానికి ఒక్కగానొక్క అర్హత మనిషికి ఉండేదేమిటి? జిజ్ఞాస. ఆ జిజ్ఞాసను రక్షించుకోవాలని 2 వారాలుగా మీకు చెప్తూ ఉన్నాను. ఇంతకు మీరందరూ జిజ్ఞాసులు అయినట్లా? పోయిన వారం అడిగితే అంత సంశయంగా చెప్పారు, కుతూహలత మాత్రమే ఉంది, జిజ్ఞాస ఇంకా రాలేదని. ఈ వారానికి ఏమన్నా కొద్దిగా వచ్చిందా? అయితే ఇచ్చిన అభ్యాసంలో కొద్దిగా అయినా కృషి చేసి ఎవరైనా కొంచెం ప్రవేశించారా? చేతులు ఎత్తండి, ప్రవేశించిన వాళ్ళు, ప్రయత్నం చేసిన వాళ్ళు. అంటే జిజ్ఞాస ఇంకా కొంచెం పెరగాలన్నమాట. అంటే ఇప్పుడు జిజ్ఞాస పెరగకపోతే ఎట్లా ఉంటుందంటే, ఒక దీపం ఉందనుకోండి, ప్రమిదలో దీపం వెలిగిస్తే ఏమవుతుంది? వెలుగుతుంది, అక్కడ దీపం ఉంది, కాంతి కూడా ఉంది. కానీ పెద్దగా గాలి వీచిందనుకోండి, ఏమవుతుంది? ఆరిపోతుంది. అదే ఆ దీపము అగ్ని రూపంలో అడవిలో అంటుకుందనుకోండి, కార్చిచ్చు అంటాం మనం. ఇప్పుడు గాలి వస్తే ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది. అంటే మొదట్లో చిన్నగా దీపం ఉంటేనేమో అదే గాలి దాన్ని ఆర్పేసింది. ఇప్పుడు అదే కనుక పెద్దగా అగ్ని ఉంటే అప్పుడు ఆ అగ్నిని ప్రజ్వలింపజేస్తుంది, ఇంకా పెంచుతుంది. అట్లాగే సాధకుడికి జిజ్ఞాస కొద్దిగా ఉందనుకోండి, ఆ జిజ్ఞాస కొద్దిగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, సంసారంలో ఒడిదొడుకులు కొద్దిగా రాగానే ఆరిపోతుంది జిజ్ఞాస. సాధన నుండి వెనక్కి వెళ్ళిపోతాడు. నాకు ఈ సాధన వద్దు, ఏమొద్దు అనుకుంటూ సంసారంలోనే ఉండడానికి నిశ్చయించుకుంటాడు. అదే జిజ్ఞాసు అయి స్థిరమైనాడు అనుకోండి, అంటే సాధకుడిగా ఎదిగితే అప్పుడేమవుతుంది? ఆ సంసారంలో ఒడిదొడుకులే అతని జిజ్ఞాసను పెంచే, దావాగ్నిని పెంచే ఆ వాయువు అవుతుంది. అంటే ఎందుకు? ఆ సంసారంలోనే ఎన్నో కష్ట నష్టాలు, ఒడిదొడుకులు ఎదుర్కొంటూ ఉంటాడు కదా, అవన్నిటినీ కూడా అవకాశం చేసుకుంటాడు ఇప్పుడు. ఎందుకు? తన జిజ్ఞాసను పెంచుకోవటానికి, తనను తాను తెలుసుకోవటానికి ఒక గొప్ప అవకాశం అవుతుంది అది. అందుకే ఇప్పుడు ఆ చిన్న దీపంగా ఉన్నప్పుడు మళ్ళీ వాయువు యొక్క ప్రభావం నుండి రక్షించాలంటే ఏం చేయాలి మనము? దానికి మళ్ళీ రక్షణ పెట్టాలి. రక్షణ పెడతాం కదా, చుట్టూ ఒక చిమ్నీ పెడతాం మనం. అట్లాగే జిజ్ఞాస కొద్దిగా ఉన్నప్పుడు చిమ్నీ కావాలి ఇప్పుడు. ఎందుకు? మనిషికి చాలా కారణాలు ఉంటాయి సాధన మొదలు పెట్టడానికి ఒకటే కారణం ఏమిటి? తెలుసుకోవాలని ఉంటే చాలు, ఇంకేం కారణాలు అక్కర్లేదు. ఆ కారణం చేత మొదలు పెట్టేస్తాడు. కానీ పెట్టకుండా ఉండటానికి ఎన్ని సాకులు చెప్తాడు? 1,000,000. అవునా? ఆ 1,000,000 సాకులతో కొద్దిగా చిన్నగా జిజ్ఞాస తక్కువగా ఉన్న సమయంలో ఏం చేయాలి? మనం చిమ్ని పెట్టాలి. అంటే ఆ చిమ్ని ఏమిటి అంటే, మొట్టమొదటి రోజు మీకు శ్రవణము, మననము, నిధిధ్యాసనం అని సాధనలో 3 అంశములు చెప్పాం. అంటే శ్రవణం, నిత్యం శ్రవణం చేయాలి. అప్పటిదాకా దాని మీద, అంటే ఎంతగా దాని మీద ఆసక్తి కలగాలో అంతదాకా దాని మీద పూర్ణంగా శ్రవణం, ఏకాగ్రతతో శ్రవణం చేసి
మళ్ళీ ఆ శ్రవణం చేసిన దాన్ని మననం చేస్తూ ఉండాలి. మననం చేసి గట్టిపరుచుకోవాలి. నిధిధ్యాసన అంటే గట్టి చేసుకోవటం. అప్పుడు ఇంకా ఆ చిన్నగా ఉన్న దీపము జ్యోతిలాగా ఉన్నది ఇప్పుడు ఏమవుతుంది, మంటలాగా ఎగుస్తుంది. ఎగిసినప్పుడు సంసారాన్నంతా కాల్చేస్తుంది. దావాగ్ని ఎట్లాగైతే అడవినంతా కాల్చేస్తుందా లేదా, అట్లాగే సంసారం అంతా కాలిపోతే ఉండేది స్వరూపమే. స్వరూపం ఎక్కడో లేదు, సంసారంలోనే దాగి ఉంది. అప్పుడు సంసారం కాలిపోతే స్వరూపం మిగులుతుంది. కనుక ఈ జిజ్ఞాస ఏదైతే అభ్యాసం చెప్తున్నామో కొంచెం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే చాలా సులభంగా ఉంటుంది అప్పుడు తర్వాత. ఇప్పుడు చిన్నపిల్లలకు చదువుకునేటప్పుడు మీరు ఏం చెప్తారు? మీలో ఎంతమందికి పిల్లలు ఉన్నారు? ఎంతమంది తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు? చాలామంది ఉన్నారు. ఎంతమంది పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు? పెళ్ళయి పిల్లలు పుట్టని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంకా చాలా తక్కువ మంది ఉన్నారు. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవటం ఎంత ముఖ్యమో రాబోయే తరానికి అందించటం అంతే ముఖ్యం. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రి మీద ఆధారపడి ఉంటారు ఎప్పుడు కూడా. వాళ్ళు ఏది చెప్తే అదే సత్యం అనుకుంటారు. ముందు తల్లియే ప్రథమ గురువు కదా. అందుకే మనం గుడ్డిగా పెంచితే వాళ్ళు గుడ్డిగా తయారవుతున్నారు. మనం తెలుసుకుంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇప్పుడు మీ అందరూ తెలుసుకోవటం ఎంత ముఖ్యమో వీడికైతే వ్యక్తిగతంగా పిల్లలందరికీ తెలియజేయాలని చాలా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా సంసారపు సత్యాన్ని ఇంకా ఒప్పుకోలేదు. మనమే ఒప్పిస్తాం. ఇప్పుడు నెమ్మదిగా కండిషనింగ్ చేస్తామన్నాం కదా, మనం అది నేర్పిస్తాం. అంతకు ముందే ఆధ్యాత్మిక బోధ చాలా సరళంగా కూడా వాళ్ళకి చెప్పచ్చు. అది చెప్పినప్పుడు జీవితం అంతా కూడా చాలా సాఫీగా సాగుతుంది. ఎట్లయినా బ్రతకటం అయితే తప్పటం లేదు. ఏడ్చుకుంటూ తూడ్చుకుంటూ బ్రతికే కంటే జ్ఞానంతో విజ్ఞానంతో బ్రతుకుతారు. అందుకే మీరు అభ్యాసం చేయటం ఎందుకు ముఖ్యం అంటే మీకోసం కూడా కాకుండా మీకోసము పిల్లల కోసం కూడా. తల్లిదండ్రి అనేది పెద్ద గొప్ప బాధ్యత సృష్టిలో. అది చేశారు, ఎట్లాగో పిల్లల్ని కనేశారు. ఎట్లాగో అట్లాగో కన్న పిల్లల్ని ఇప్పుడు సరైన దారిలో పెట్టడం చాలా ముఖ్యం. ఇప్పుడు కరువైంది అదే. లౌకికంగా కూడా ఎవరు సరిగ్గా పెంచటం చేత కావటం లేదు. కనైతే పారేస్తున్నారు కానీ లౌకికంగా కూడా సరిగ్గా పెంచటం లేదు. లౌకికంగా కంటే ఆధ్యాత్మిక విలువలతో నేర్పించి పెంచినప్పుడు లోకమంతా మారాలంటే ఎవరు మారాలి? మనం మారాలి. లోకంలో ఉన్నది మనమే కదా. లోకం అంతా మారాలి అనుకునే ముందు మనం మారాలి. ఆ మార్పు వచ్చిన తర్వాత ఒక స్త్రీ విద్యావంతురాలైతే ఆ కుటుంబం అంతా విద్యావంతులు అవుతారు. ఒక కుటుంబం విద్యావంతులు అయితే సమాజం అంతా విద్యావంతులు అవుతారని లౌకిక విద్యకే చెప్తున్నారు. లౌకిక విద్యే అట్లా ఉంటే అదే పారమార్థిక విద్య, ఇప్పుడు ఆధ్యాత్మిక విద్య అయితే ఎట్లా ఉంటుంది? పూర్తిగా సమాజం అంతా కూడా బాగుపడాలంటే నిజమైన విద్య ఆధ్యాత్మ విద్య, అది నేర్పించాలి. అందుకోసం మీరు ఇంకా బాధ్యత తీసుకోవాలి. ఏదో ఒకటి అరా చేతులు ఎత్తుతున్నారు, మొహమాట పడి ఎత్తుతున్నారు, అసలు చేయటానికి ఆసక్తి ఇంకా పుట్టలేదు. అయినా సరే చేసి తీరాలి. ఇది ఎందుకంటే శ్రవణం అనే మొదటి అడుగు మీరు వేశారు. దీని తర్వాత కూడా చేయాలి. ఎందుకంటే చేయలేదనుకోండి ఎట్లా ఉంటుందంటే, మీరు ఎప్పుడైనా ఈటీవీలో అభిరుచి కార్యక్రమం చూసారా? ఏం చేస్తారు అందులో? వంటలు చేయటం నేర్పిస్తారు. వంటలు చేయటం నేర్పిస్తూ ఉన్నారు. రోజు వస్తుందా, వారం వస్తుందా? రోజు వస్తుందా? అమ్మ, రోజు ఆ కార్యక్రమం చూసారనుకోండి, మీ దగ్గర వంట చేయడానికి అన్ని పదార్థాలు ఉండి కూడా మీరు వంట మొదలు పెట్టకపోతే ఆకలితోనే ఉంటారా లేదా? చెప్పండి. అన్ని వంట పదార్థాలన్నీ మీ దగ్గర ఉన్నాయి. కార్యక్రమం చూస్తున్నారు, అంతా నేర్చేసుకుంటున్నారు ఎట్లా చేయాలో. చూస్తే కడుపు నిండుతుందా? చేయాలి. చేస్తే కదా వాళ్ళు చెప్పినంత సులభంగా ఆ వంటకం తయారవుతుందో లేదో తెలుస్తుంది. వాళ్ళైతే 10 నిమిషాల్లో మొత్తం వంట అంతా పూర్తి చేస్తారు. మనం చేయబోతే ఎట్లా ఉంటుంది? ఆ తేడా ఎట్లా ఉంటుందో శాస్త్రము గురువు బోధ చేసినప్పటికీ మొత్తం అంతా మీ దగ్గరే ఉన్న వ్యవస్థ అంతా మీ దగ్గరే ఉంది. ఏం చేయాలో అదంతా మీకు సృష్టి ఇచ్చింది. ఆ సృష్టి ఇచ్చిన రచనంతా మీకు ఉన్నప్పటికీ, గురువు శాస్త్రం బోధించి దారి చూపిస్తున్నప్పటికీ వంట చేయకపోతే మాత్రం ఆకలితో ఉండాల్సిందే, జన్మంతా అట్లాగే పోవాల్సిందే. కనుక ఆ అడుగు, సాధనలో ముందడుగు అనేది చాలా ముఖ్యమైన అంశం. ప్రతి వారం మీకు దీన్ని చెబుతూనే ఉన్నాడు.
ఇప్పుడు సాధనలో జిజ్ఞాస ముఖ్యం. అయితే ఈ జిజ్ఞాస మనిషికి ఉంది. ఆ మనిషి యొక్క స్థితి, సృష్టిలో మనిషి యొక్క స్టేటస్ ఏమిటి, అది గుర్తించటానికి ప్రయత్నం చేస్తాం. ముందు సృష్టి యొక్క రచనను కొద్దిగా తక్కువగానే, అంటే లోతుకు వెళ్లకుండా అర్థమయ్యే రీతిలోనే సృష్టి ఉనికి నుండి వ్యక్తమైంది. ఇక్కడ మీకు సచ్చిదానందములు అని చూపించారు కదా ఆ చార్ట్లో. ఆ సచ్చిదానందములు అని చూపించిన దాన్నే ఉనికి అంటారు, పరమాత్మ అంటారు, బ్రహ్మం అంటారు, ఆత్మ అంటారు. అయితే ఈ బ్రహ్మము, ఆత్మ అన్న పదాలు ఉపనిషత్తు యొక్క భాష. ఉపనిషత్తులన్నీ కూడా బ్రహ్మం అంటాయి దాన్ని, లేదా ఆత్మ అన్న పదంతో ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఉనికి, సత్ అన్న పదము మఠంలో గురుదేవులు మాకు బాగా నూరిపోసిన పదం అది. సచ్చిదానందములు అనేది కూడా అట్లాగే. పరమాత్మ అన్న పదం ఎప్పుడు వస్తుందంటే అది భక్తుడి వ్యక్తీకరణ. భక్తి అన్న అంశం జోడించినప్పుడు దాన్నే పరమాత్మ అంటాడు. అంటే ఈ పదాలలో ఏది వాడినా మీరు అయోమయం, కన్ఫ్యూజ్ అవ్వకుండా అన్ని పదాలు కూడా ఒక్కదాన్నే చెప్తున్నాయి. ఆ సచ్చిదానందములనే ఉనికి అంటున్నాం, పరమాత్మ అంటున్నాం, ఇంకా బ్రహ్మం అంటున్నాము, ఆత్మ అంటారు. శంకరాచార్యుల వారు ఎక్కువగా దాన్ని ఆత్మ అంటుంటారు. ఏదన్నా కూడా అదే. మీరు మళ్ళీ దాన్ని అటు ఇటుగా అయోమయం కాకూడదు. ఏ పదం వాడినానే ఇక్కడ అదే అని తెలుసుకోవాలి. ఇప్పుడు సృష్టికి పూర్వం, సృష్టి జరగక ముందు ఉనికి మాత్రమే ఉంది. ఉనికి అంటే ఉండుట, ఎగ్జిస్టెన్స్ అంటాం. ఉండుట అన్న అంశం ఒక్కటే ఉంది. అది వ్యక్తమైందట. వ్యక్త రూపంలోకి వచ్చినప్పుడు 3 రూపాల్లో సృష్టి యొక్క రూపాన్ని చెబుతారు. అంటే ఎప్పుడైతే ఉనికి విడువబడింది అంటారు, సృజ విసర్గే ధాతు, అది విడువబడినప్పుడు 3 రూపాల్లో వచ్చిందట. మీరు అండపిండ బ్రహ్మాండములు అనే పేర్లు విన్నారా ఎప్పుడైనా? ఆ మాటలు విన్నారా? స్వామిని వెంకటేశ్వరుని ఏమంటారు? అండపిండ బ్రహ్మాండ నాయక అంటారు. విన్నారా? అన్నమయ్య కూడా అండాండంబులు, పిండాండంబులు, బ్రహ్మాండంబులు, బ్రహ్మలు మొదలుగా అంతా రామమయం అంటాడు. ఆ పాట విన్నారా? అంటే 3 రూపాలు ఏమిటంటే అండాండము, పిండాండము, బ్రహ్మాండము అని. ఈ 3 రూపాల్లో ఆ ఉనికి వ్యక్తమైందట. అండాండం అంటే ఏమిటంటే ఉండుట అన్న లక్షణం, సత్. సత్ ఏదైతే ఉనికి, సచ్చిదానందములు ఉన్నాయో అది అవ్యక్త రూపంలో ఒక కోడిగుడ్డును ఊహించుకోవటానికి. దానిలో ఎట్లా ఉంది? అందులోంచే కోడి వచ్చి దాని శరీరం అంతా అవయవములు అన్నీ వచ్చేటట్లుగా ఆ లోపల ఉన్నది. అది ఆ పొటెన్షియాలిటీ ఉంది. అంటే టోటాలిటీ ఆఫ్ యూనివర్స్ క్రియేషన్ అంటారంటే పూర్తిగా ఈ సృష్టి రావడానికి తగినదంతా అందులో ఉంది. కానీ అది అవ్యక్త రూపంలో ఉంది. అంటే వ్యక్తం కాలేదు బయటికి. ఎట్లాగైతే బీజంలో చెట్టు ఉందో, బీజంలో చెట్టు ఉంది, తప్పకుండా ఉంది, కానీ అది చెట్టు రూపంలో లేదు. చెట్టులో ఎట్లా కనిపిస్తుందో ఆ రూపంలో లేదు, కానీ బీజంలో అవ్యక్త రూపంలో ఉంది. అది అండ శబ్దం అన్నమాట. అంటే ఎప్పుడైతే అది ఇంకా మేనిఫెస్ట్ అవ్వలేదో అంటారు, రూపాంతరం చెందలేదో, అది అండాండం అంటారు. అది కాక బ్రహ్మాండం ఒకటి ఉంది. బ్రహ్మాండం అంటే ఈ పూర్తి సృష్టి అంతా బ్రహ్మాండమే. సృష్టి అంటే ఎట్లాగంటే సకల చరాచర జీవరాశులు, అంతకంటే ముందు పాలపుంతలు ఉన్నాయి, గ్యాలక్సీస్ అంటారు. ఆ గ్యాలక్సీస్లో ఒక్కొక్క దాంట్లో అనేకమైన అసంఖ్యాకం, అంటే లెక్కబెట్టలేదన్ని సౌరమండలాలు, అంటే సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి. ఆ సోలార్ సిస్టమ్స్లో ఎన్నో సూర్యుళ్ళు, ఆ సూర్యుళ్ళ చుట్టూ గ్రహాలు, ఆ గ్రహాల్లో భూములు కూడా ఉంటాయి కదా. ఒక్కొక్క సోలార్ సిస్టమ్కి ఒక భూమి ఉంటుంది. ఆ భూమి, అవన్నీ నక్షత్రాలు, సూర్యులు, చంద్రులు, మొత్తం ఏదైతే కనిపిస్తుందో బ్రహ్మాండం అంటే అది మొత్తం ఎంటైర్ యూనివర్స్, అది బ్రహ్మాండం. ఆ బ్రహ్మాండ రూపంలో అది వచ్చింది. అయితే బ్రహ్మాండంలో అది ఎట్లా వ్యక్తమైంది అంటే, ఇందాక సకల చరాచర సృష్టి అన్నాను, సకల చరాచర ప్రాణులు అన్నాం, చర అచర ప్రాణులు. కొన్నేమో చర ప్రాణులు, కొన్నేమో అచర ప్రాణులు. ఇప్పుడు సూర్యచంద్రులు ఉన్నాయనుకోండి, సూర్యచంద్రులు తేజోవంతములైనవి.
ఆ ఉనికి నుండే వచ్చిన సృష్టి. కానీ వాటి ఉనికి తెలియదు. సూర్యుడు అంత దేదీప్యమానంగా వెలుగుతున్నప్పటికీ కూడా ఉనికి అంటే నేనున్నాను అన్న ఉనికి స్మృతి సూర్యుడికి లేదన్నమాట. తెలియనంత మాత్రం చేత అది సచ్చిదానందముల స్వరూపమే గాని అంతకంటే వేరే కాదు. అంటే దీనికి ఒక ఉపమానం చెప్తారు కఠోపనిషత్తులు. అగ్నిర్యథైకో భువనం ప్రవిష్టః రూపం రూపం ప్రతిరూపో బభూవ ఏకస్తథా సర్వభూతాంతరాత్మ రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ. అంటే అర్థం ఏమిటంటే అగ్ని ఉంది, అగ్నికి 4 లక్షణాలు ఉంటాయి. ఇది ఉపమానం అన్నమాట, అక్కడ చూపిస్తున్నారు కఠోపనిషత్తులో. అగ్నికి 4 లక్షణాలు ఏమేమి ఉంటాయి? ఒకటి అగ్ని శిఖల రూపంలో కనిపిస్తుంది, ఒకటి కాంతి కూడా అగ్ని రూపమే, వేడి అగ్నికి రూపమే, పొగ అగ్నికి రూపమే. 4 లక్షణాలు ఉన్నాయి కదా అగ్నికి. ఈ 4 లక్షణాల్లో అగ్ని వ్యక్తం అవుతుంది. కానీ ఇప్పుడు అగ్ని 4 లక్షణాలు వ్యక్తమయ్యే చోట ఎక్కడంటే కట్టెను ఆవరించినప్పుడు. కట్టె కాలుతుంది అనుకోండి, శిఖల రూపం ఉంది, వెలుగు రూపం ఉంది, కాంతి, పొగ వస్తోంది, వేడి కూడా వస్తుంది. అంటే 4 రూపాలు కూడా అక్కడ అగ్నికి ఉన్నాయి. అదే అగ్ని నీటిని ఆశ్రయించింది అనుకోండి, నీటిలో ఏముంది? కాంతి ఉందా? లేదు. శిఖ రూపం ఉందా? లేదు. అక్కడ ఏముంది? ఉష్ణత మాత్రం, వేడి ఉంది, పొగ ఉంది. ఈ 2 రూపాల్లో మాత్రమే కనిపిస్తుంది. అదే అగ్ని వాయువును ఆశ్రయించింది అనుకోండి, ఆ వాయువు ఎట్లా వస్తుంది? అప్పుడు ఒకటే రూపం, వేడి మాత్రమే ఉంటుంది వాయువునకు. ఈ మిగతా 3 లక్షణాలు అక్కడ వ్యక్తం కాలేదు. అదెట్లాగో అంటే ఈ వీటిని ఆశ్రయించినప్పుడు అగ్ని దాని మిగతా 3 లక్షణాలనేం కోల్పోలేదు. అవి అంతర్ధానం అయి ఉన్నాయి. వ్యక్తమైనప్పుడు మాత్రం ఒక కట్టెలు మాత్రం వ్యక్తమైనప్పుడు మొత్తం అన్ని రూపాల్లో వ్యక్తమైంది. అట్లాగే ఈ సచ్చిదానందములు అనేదైతే ఏదో ఉందో ఉనికి, అది సృష్టిలో ఈ జడ రూపంలో, చైతన్య రూపంలో, అన్ని రూపాల్లో వ్యక్తమైంది. ఆ రూపాల్లో వ్యక్తమైనప్పుడు బయట పర్వతాలు, నదులు, ఇవన్నీ కూడా ఎటువంటివి? జడములు అంటాం మనం వాటిని. జడం అని ఎందుకు అంటాం? అవి సచ్చిదానంద స్వరూపమే. కానీ సత్, చిత్, ఆనందములు మూడింటిలో సత్లక్షణం మాత్రమే ఉంది. చిత్ అంటే దాన్ని చైతన్యవంతం చేసుకునే లక్షణము, గుర్తించే లక్షణం అక్కడ లేదు. చిదానందములు లేవు, కానీ సత్ మాత్రం ఉంది. ఉన్నప్పుడు చిదానందములు కూడా ఉన్నట్లే, కానీ వ్యక్తం కాలేదు. అదే ప్రాణికోటికి వచ్చేటప్పటికి, ప్రాణులు అంటే జీవి ఎప్పుడైతే వస్తుందో, చరము అచరములని 2 రకాల ప్రాణులు వచ్చినాయి. అచరములు అంటే కదలలేనివి, చరములు అంటే కదలగలిగిన. మనకు తెలుస్తుంది కదా, చరప్రాణి, అచరప్రాణి. అచరప్రాణులు ఏవి? చెట్లు కదలలేవు, ఉన్న చోటే ఉంటాయి. ఇక్కడ ఇవి అచరములు, చరములలో ఒకటేమో జడము, చైతన్యము, 2 రకాల ప్రకృతులు. తర్వాతనేమో ఇప్పుడు అచరము, చరము. అచరమైన చెట్లలో కూడా సచ్చిదానంద స్మృతులు తనకు తెలుసు. చెట్టుకి ఎందుకు ఎదుగుతుంది, అది ఎదుగుతున్నప్పుడు సచ్చిత్ ఆనందములు 3 కూడా ఉన్నాయి. కానీ ఆనంద లక్షణం ఏదైతే ఉందో, సమృద్ధిగా దాన్ని గుర్తించగలిగిన లక్షణం ఏదైందో పూర్తిగా డెవలప్ కాలేదు అక్కడ. అదే ప్రాణి అంటే జీవరాశులు అన్నీ ఉన్నాయి చూసారా, ఆ జీవరాశుల దగ్గరకు వచ్చేటప్పటికి ఏమైంది? సచ్చిదానందములు 3 కూడా వ్యక్తం అవుతాయి. అందుకే ఈ సృష్టికి జీవుడు ముఖ్యం. జీవుడు లేకపోతే సృష్టి లేదు. ఇప్పుడు మొత్తము సూర్యచంద్రులు, పర్వతాలు, గ్రహాలు, మండలాలు అన్నీ ఉన్నాయి, నక్షత్రాలు అన్నీ ఉన్నాయి. జీవుడు లేకపోతే ఎవడు చూస్తాడు దాన్ని? ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఎగ్జిబిషన్ అంతా ఉంది, అంటే ఎగ్జిబిట్ ప్రదర్శన అంతా ఉంది, కానీ చూసేవాళ్ళు లేకపోతే ప్రదర్శనకి ఏం విలువ? అది అట్లా ఉంటే ఉన్నట్ట లేదు. అట్లాగే ఒక యూనివర్సిటీ ఉందనుకోండి, యూనివర్సిటీలో విద్యా వ్యవస్థ అంతా ఉంది, కరిక్యులం ఉంది, తగిన భవనాలు ఉన్నాయి, అంటే బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి, టీచర్స్ అందరూ ఉన్నారు, ఉపాధ్యాయులు అన్నీ ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి. విద్యార్థి లేకపోతే దానికి ఏమీ ఉపయోగం లేదు, విలువ కూడా లేదు. అట్లాగే సృష్టికి ప్రాణి అటువంటి వాడు. ఆ ప్రాణుల్లో కూడా సచ్చిదానందములను వ్యక్తం చేయగలిగిన ప్రాణులు అన్నీ కాదు. అటువంటి ప్రాణి ఒక్క మనిషి. అయితే ఈ ప్రాణులన్నిటినీ కూడా ఇది బ్రహ్మాండం అయింది. ముందేమో అండాండము, బ్రహ్మాండము, మధ్యలో ఉండేది పిండాండం. పిండాండం అంటే ఒక సంఘాతం చేసింది.
ఇప్పుడు అండంలో కూడా మొత్తం అంతా ఆ పొటెన్షియాలిటీ అంతా ఉంది. సృష్టి జరిగితే వ్యక్తమైన రూపంలో ఎంత పెద్దగా మనకు కనిపిస్తుందో విశాలంగా అదంతా ఉంది, వ్యక్తం కాలేదు. బ్రహ్మాండంలోనేమో పూర్తిగా వ్యక్తం అయిపోయింది అన్ని రూపాల్లో, జడ చేతన చర అచర ప్రాణులు అన్ని రూపాల్లో. ఇప్పుడు ఎప్పుడైతే పిండాండం అన్నామో, పిండం అంటే మీరు పిండం అంటే ఎక్కడ గుర్తుపిస్తారు? అందరు ఒకటే చోట గుర్తుపెట్టుకుంటారు. పిండం అంటే పోనీ అదే ఊహించుకోండి. పిండం అంటే ఏమిటి? ఒక ముద్ద. పిండం అంటే సంఘాతం చేయటం అని అర్థం. పిడి సంఘాతే ధాతు అంటే ఒక ముద్దగా చేయటం. ఒక ముద్దగా చేసి ఇప్పుడు ఒక చపాతీ పిండి కలిపారనుకోండి, ఒక చపాతీ చేయాలంటే కొంచెం ముద్ద తీసుకుంటారు అంతేనా? ఇప్పుడు పిండాలు పెట్టేటప్పుడు కూడా అదేగా చేస్తారు, మూడుగా పెడతారు. ఆ పిండం చేశారనమాట. అంటే ఒక వ్యక్తిగత రూపంగా వచ్చిన ప్రాణి పిండాండం. అయితే ఈ ప్రాణిలో కూడా మొత్తం బ్రహ్మాండంలో ఏదుందో అది పిండాండంలో కూడా ఉంది. బ్రహ్మాండం అంతా ఏ ఉనికి వ్యాపించి ఉందో అది స్వతసిద్ధంగా ఉంది, సత్ సమృద్ధం. అంటే దానికి లోటుపాట్లు ఏం లేవు. సృష్టిని ఎవరు నడిపిస్తున్నారు? మనం ఏమన్నా నడిపిస్తున్నామా? అది స్వతసిద్ధంగా ఆటో డిజైన్లో నడుస్తోంది. ఎవ్వరూ దాన్ని ఏం చేయట్లేదు. ఎందుకు? ఉనికి ఆధారం కాబట్టి, ఉనికి నుండి వచ్చింది కాబట్టి అది క్రమం తప్పకుండా, కొద్దిగా కూడా క్రమం తప్పదు. ఈ ఉపద్రవాలు అన్నీ వచ్చేవి కూడా అది మన వల్ల వస్తాయి. జీవుడు దాన్ని పాడు చేస్తుంటే ప్రకృతి సర్దుకుంటూ ఉంటుంది, అంతేగాని దానికి ఉపద్రవాలు రావు. అయితే ఈ బ్రహ్మాండంలో ఏది దాగి ఉందో, ఎంత రచన ఉందో, ఎంత రహస్యం ఉందో మొత్తం ఈ పిండాండంలో ఉంది. అంటే ఇండివిజువల్గా ఒక్కొక్క వ్యక్తిగత రూపం మనం చూస్తున్న ప్రాణులు ఏవైతే ఉన్నాయో అన్నిటిలో అంత రచన ఉంది. ఆ రచనలో శాస్త్రం ఏం చెప్తుందంటే 84 లక్షల జీవరాశులు ఉన్నాయట. 84 లక్షల జీవరాశులు ఉన్నాయట ఈ భూమి మీద. సైంటిస్ట్ ఎన్ని కనుక్కున్నాడో మనకు తెలియదు, వాడు ఊహించలేనన్ను ఉంటాయి ఇంకా. ఎందుకంటే సూక్ష్మ క్రిముల దగ్గర నుండి పెద్ద పెద్ద జీవుల వరకు అన్నీ ఉన్నాయి. అందరిలో మనిషి యొక్క విశిష్టత వేరు. 84 లక్షల జీవరాశులు ఉన్న వాటిల్లో 83,99,999 అన్నీ కూడా వేరు, ఒక్క మనిషి మాత్రమే వేరు. ఎందుకంటే ఆహార నిద్ర భయమైథునాని సామాన్యమేతత్ పశుభిః నరాణాం జ్ఞానం నరాణాం అధికో విశేష జ్ఞానేన హీనః పశుభిః సమానః అన్నారు. అంటే పశుపక్ష్యాదులు అన్నీ కూడా ఏవైతే ప్రాణులు ఉన్నాయని చెప్తున్నారో వాటికి జ్ఞానం ఉంది, కానీ ఆహారము నిద్ర భయము మైథునము అంటే తిండి తిప్పలు, ప్రాణభయము, నిద్రపోవటము, పిల్లల్ని కనటం మైథునం అంటే ఈ 4టికి సంబంధించిన జ్ఞానమే ఉంది. కానీ మనిషికి ఏ జ్ఞానం ఉంది? తనను తాను తెలుసుకునే జ్ఞానం ఉంది. ఆ తనను తాను తెలుసుకోవటం ఇంకే జన్మలో కూడా జరగదు. ఇది మనిషి జన్మ యొక్క విశిష్టత. పిండాండంలో ఉన్న వాటిల్లో ఈ మనిషి చాలా విశిష్టమైన దేహం. ఈ మనిషి యొక్క రచనను కాస్త అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. మనిషి అనే ఒక జన్మ, మానవ జన్మ అద్భుతం. అద్భుతం అది. మానవ దేహ నిర్మాణము అద్వితీయం, అంటే వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. అటువంటిది ఇంకొకటి లేదు సృష్టిలో. ఎందుకంటే సృష్టికి తేజోబిందువు మనిషి. ఎట్లాగైతే ఎగ్జిబిషన్లో ముఖ్యమైన పాత్రధారి ఎవరు? చూసేవాడు కదా. చూసేవాడి కోసం ఎగ్జిబిట్ చేయబడినవి అవన్నీ. ఎగ్జిబిట్ అంటే ప్రదర్శన చేయబడినవి. చూసేవాడు లేకపోతే వాటికేం విలువ ఉంది? అడవి కాచిన వెన్నెల అంటారు చూసారా, ఎవరు ఆనందించకపోతే వెన్నెలెందుకు? అట్లాగే ఎవరు దాన్ని గ్రహిస్తారో ఆ గ్రహించే స్వరూపుడు అతి ముఖ్యం అన్నమాట. గ్రహించే స్వరూపం లేకపోతే సృష్టి లేనట్లే. అయితే ఈ బయట ఉన్న దాన్నంతా కూడా మ్యాక్రో కాస్మస్, ఎక్స్టర్నల్ కాస్మస్ అంటారు. ఈ మనిషిని మాత్రం, వీడికి గ్రహింపు అనే శక్తి ఉంది కనుక ఆ గ్రహింపు శక్తి ఉన్న వాడిని కాంప్రహెండింగ్ కాస్మస్ అంటారు. కాంప్రహెండింగ్ కాస్మస్ అంటే గ్రహింపు శక్తి ఉంది. చూస్తే గ్రహించగలడు, అర్థం చేసుకోగలడు, అనుభవించగలడు. ఈ 3 చేయగలిగిన వాడు మనిషి. ఇప్పుడు మనిషి యొక్క స్థితి, ప్రజెంట్ స్టేటస్ అంటే వాట్సాప్ స్టేటస్ అనుకోవద్దు మీరు. ఇప్పుడు స్టేటస్ అంటే అదే తెలుస్తుంది. వాడి హోదా ఏమిటంటే ఇంత గొప్ప రచన ఉన్నవాడికి
వాడికి 2 పక్షాలు వాడు ఆకర్షింపబడుతున్నాడు. ఒకటేమో పశుపక్ష్యాదుల వాసనలు, 84 లక్షల జీవరాశులు అన్నాం కదా, ఆ మిగతా జీవరాశులు అన్ని గర్భాలన్నిట్లో ఆ జన్మలన్నీ దాటొచ్చాడు వీడు. ఆ వాసన ఉండి ఆ బుద్ధులన్నీ వాడిని వెనక్కి లాగుతుంటాయి మనిషిని. అట్లా కాకుండా మనిషి అన్నవాడికి అత్యున్నతమైన ఒక శిఖరాగ్రమైన తన సాధించే ఏదైతే డిస్కవరీ ఉంటుందో అది మహాత్ములు, ఎంతో మంది మహాత్ములు మనుష్యత్వాన్ని అర్థం చేసుకుని దైవత్వాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. అటువైపు లాగుతోంది, ఇటువైపు లాగుతోంది. అయితే ఇప్పుడు భూమి మీద ఉన్న అందరు మనుష్యులకి ఇది మొట్టమొదటి మానవ జన్మ కాదు. అందరూ సమానం కాదు. ఎందుకంటే కొందరు ఇప్పుడే మొదటిసారి మానవ జన్మను ఎత్తినవాడు ఉంటాడు, కొందరు కొన్ని వందల సార్లు ఎత్తిన వాళ్ళు ఉంటారు. అంటే సంస్కారాన్ని మార్చుకుంటూ జీవుడు ఎదుగుతాడు. అందుకే అధ్యాత్మ విద్యను ఇంకొక పదం చేత చెప్తారు, బ్రహ్మ విద్య అంటారు దీన్ని. బ్రహ్మ విద్య అంటే ఏమిటి అంటే బ్రహ్మమును తెలుసుకునే విద్య. విద్య శబ్దానికే అర్థం ఏమిటంటే తెలుసుకోవటం అనేది. దేన్ని అంటే తనను, ఇంకో అర్థం లేదు దానికి. తనను తాను తెలుసుకోవటం విద్య. అయితే బ్రహ్మ విద్య అన్నారు దీన్ని. బ్రహ్మమును తెలుసుకునే విద్య అని మామూలుగా అందరూ చెప్తారు, కానీ దానికి మంచి విచారణగా మనం తీసుకున్నప్పుడు ఆ పదం ఎంత బాగుంటుందంటే బ్రహ్మము శబ్దానికి బ్రూహి వృద్ధౌ ధాతు. మీకు ధాతువు గుర్తు లేకపోయినా అర్థం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అంటే ఎదగటం, ఎదుగుటతో తనను తెలుసుకోవటం. ఇప్పుడు మన హిందూ బోధలో ఏం చెప్తారంటే శాస్త్రాల్లో పిచ్చుక కూడా బ్రహ్మమే అంటారు, చీమ కూడా బ్రహ్మమే అంటారు, చతుర్ముఖ బ్రహ్మ దాకా బ్రహ్మమే, అందరూ బ్రహ్మమే, ఎవ్వరూ అంతకంటే వేరు కాదంటారు. అయితే చీమ నుండి బ్రహ్మ పర్యంతం అంటే చతుర్ముఖ బ్రహ్మ సృష్టి చేశాడని చెప్పే చతుర్ముఖ బ్రహ్మ త్రిమూర్తులలో ఎవరు ఉంటారో ఆ బ్రహ్మ దాకా అందరూ బ్రహ్మమే. అయితే ఏం జరుగుతోంది మధ్యలో అంటే నేనున్నాననే గుర్తింపు చీమకు ఉందా లేదా? అది గుర్తించుకుంటుందా లేదా? పర్వతంలాగా జడం కాదు కదా, అది నదిలాగా జడం కాదు కదా. నది ప్రవహిస్తుంది కానీ దానికి అది తెలియదు. సూర్యుడిలాగా కాదు అది. చీమ నేనున్నానని గుర్తిస్తుంది. అయితే ఎట్లా ఉంది దానికి గుర్తింపు? చాలా పరిమితంగా ఉంది. దాని దేహంతో ఆ చీమ రూపాన్నే నేను అనుకుంటుంది కానీ నేనున్నాను అనేది లోపల స్మృతి స్వరూపం అని దానికి తెలియదు. అట్లాగే పశుపక్ష్యాదులు అన్నీ కూడా నేనున్నానని గుర్తిస్తున్నాయా లేదా? మనం ఎట్లా గుర్తిస్తున్నామో అవి కూడా గుర్తిస్తున్నాయి. అయితే అవేంటి? పరిమితంగా గుర్తిస్తున్నాయి. వాటి దేహానికి పరిమితమై ఆ దేహమే నేను చీమల దేహంలో ఉన్న జీవుడు నేను చీమనే అనుకుంటాడు కానీ వేరే అనుకోడు. అనుకొని చీమ దేహానికి చీమ దేహం ఎట్లా రచింపబడిందో దానికి కరెక్ట్గా అనుగుణంగా ప్రవర్తిస్తాడు. అంతేనా? ఎంత స్పష్టంగా ఉంటుంది. చీమలాగానే ఉంటుంది కానీ చీమ దోమలాగా ఉండదు కదా. ఎంత స్పష్టంగా దాన్ని అన్వయించుకుంటాడు, స్వరూపం చేసుకుంటాడు, అదే అన్నట్లుగా బ్రతుకుతాడు. చీమ దేహాన్ని విడిచేశాడు జీవుడు, ఏమవుతాడు? ఈ క్రమంలో ఏం చెప్పాము ఇందాక, 84 లక్షల జీవరాశుల గర్భాల్లో ఎదుగుతూ వచ్చాడు అంటున్నా. ఎందుకు ఎదిగాడు వాడు? చీమ దేహాన్నేమో కాదన్నాడు, నేను చీమను కాదు, ఉన్నన్నాళ్ళు అట్లాగే ఉన్నాడు, కానీ చీమ కంటే కూడా కొంచెం ఎదగటం నేర్చుకున్నాడు. ఇప్పుడు మీకు ఉదాహరణకు అమీబా అంటే తెలుస్తుందా? అమీబా అంటే ఏకకణ ప్రాణి, అంటే సింగిల్ సెల్ ఆర్గానిజం అంటారు. అది మైక్రోస్కోప్లో మాత్రమే కనిపిస్తుంది. బయాలజీలో మొట్టమొదట చెప్పేది దాని గురించే చెప్తారన్నమాట. అదేం చేస్తుందంటే దాని జీవితంలో దానికి అవయవాల అంగాలు ఏమి ఉండవు, ఒక సెల్ మాత్రం, ఒక కణం ఉంటుంది, మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది. దానికి కొన్ని సెకండ్స్ దాని జీవిత కాలం, మన కాల పరిమాణం ప్రకారంగా కొన్ని సెకండ్లు మాత్రమే బ్రతుకుతుంది. ఆ బ్రతికే కాలంలో ఏం చేస్తుందంటే తింటుంది, రెండుగా విభాగం అవ్వటమే దాని పిల్లలు పుట్టడం, ఇదే చేస్తుంది ఉన్నంతసేపు. దానికి ఇంకోటి లేదు, అసలు వ్యవస్థయే లేదు. అంటే తినటం, ఒక పక్క తినుకుంటూనే ఇంకో పక్క పిల్లల్ని కనటం, ఇంత పరిమితమైన జీవితం దాంది. అట్లాగే జీవరాశులు అన్నీ కూడా మీరు ఒక్కసారి చూడండి, మనిషి కంటే ఎంత కెపాసిటీ ఎక్కువ ఉంది వాటికి పిల్లల్ని కనటంలో. గుడ్లు పెట్టిందంటే ఒక కప్ప ఎన్ని గుడ్లు పెడుతుందో తెలుసా మీకు? 100 గుడ్లు పెడుతుంది. అంటే అన్ని కప్పలు పుట్టించగలదు అది.
మనకంత కెపాసిటీ ఉందా? మనకంత చేయగలమా? అసలు చేయలేము. అంటే పిల్లల్ని పుట్టించటమే గొప్ప అయితే గనక దాంతో పోల్చుకుంటే దేనితో కూడా మనం సమానంగా, అందరికంటే చేతగాని వాడు మనిషి అక్కడ. ఎందుకంటే ఒకసారి ఒక్కటే పిల్లని పుట్టించగలడు. కుక్క ఎన్ని పుట్టిస్తుంది? 5-6. పంది 12-15 ఇష్టం, అంతేనా? దోమలు ఎన్నైనా గుడ్లు పెడతాయి అవి, అంతే. అంటే పిల్లల్ని పుట్టించడంతో పోల్చుకుంటే మనం దేనికి పనికిరాం. ఎందుకు? ఆయా యోనుల్లో ఆయా జన్మల్లో వాటికి ఇదే పని. తిండి తినటం, సేకరించడం. చీమ అవిశ్రాంత జీవి, అది విశ్రాంతి తీసుకోదు అసలు. జపాన్ వాళ్ళు కూడా అట్లాగే అనమాట. చీమల నుండి డైరెక్ట్గా మనిషి అయి ఉంటాడు, విశ్రాంతి తీసుకోకుండా పనిచేస్తూ ఉంటారు, అంతేనా? కానీ మనిషి అట్లా కాదు. మనిషి ఒక జన్మ నుండి ఇప్పుడు సింహం ఉందనుకోండి, సింహం ఎప్పుడు తింటుంది? అస్తమానం తింటుందా? దానికి ఆకలి లేనప్పుడు పక్కన ఎవరు వచ్చినా ఏమన్నది. అది ఆకలి ఉంటే మాత్రం వేటాడి తింటుంది. దాని అక్కడ క్రౌర్యం ఏది ఉందో అది చూపిస్తుంది. అది వేటాడటంలో దాని పౌరుషము, క్రౌర్యం ఉంటుంది కదా, అది తప్పకుండా చూపిస్తుంది. లేనప్పుడు బుద్ధిగా కూర్చొని ఉంటుంది, ఏమన్నది మనం. అది మనకు తెలియక మనం భయపడతాము, అది కూడా భయపడి పారిపోతుందో మన మీదకి వస్తుంది, ఏదో చేస్తుంది. కానీ అంటే ఈ తిండి, నిద్ర, ఈ పిల్లల్ని కనటము, ఈ భయము, ఇవన్నీ కూడా మనిషి జన్మకు వచ్చేటప్పుడు తగ్గిపోతాయి. అంటే మినిమైజ్ అవుతూ ఉంటాయి, తగ్గిపోతూ వస్తాయి. మనిషికి ఏం పని ఉంది మరి ఇంకా అంటే? ఇప్పుడు మనిషిని చూస్తే అయితే అట్లాగనే కదా బ్రతుకుతున్నాడు. ఎప్పుడు చూసినా పని చేస్తూనే ఉంటాడు, అవునా? ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. చేసి ఏం చేస్తున్నాడు? సంపాదించుకుంటాడు చీమలాగా. అది తినదు, పెట్టదు. దానికి డబ్బాలో ఉన్న పంచదార ఎందుకు? దాని దేహానికి ఒక కణం అయితే సరిపోతుంది, ఒక పంచదార అయితే. అది ఊరుకుంటుందా? తీసుకెళ్ళి అందరు బెటాలియన్ అంతా తీసుకొస్తుంది, ఎక్కడనో దాచుకుంటుంది. అది తింటుందా దాని జన్మలో? తినదు. మనం కూడా అంతే కదా. జలగల్లాగా రక్తం పీల్చేసినట్టు రాజకీయ నాయకులు అందరూ కోట్లు సంపాదించి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు తినడం చేతనైతేనా? ఇంకా అది కానేలేదే. అయితే మనిషి జన్మకు వచ్చేటప్పుడు ఈ వ్యవస్థ ఎదుగుతున్నాడు. అంటే బ్రహ్మమే వీడు. చీమ నుండి ఎదిగాడు, పులి దాకా వచ్చాడు, సింహం దాకా వచ్చాడు, తర్వాత చివరిగా సాధు జంతువు అయినాడు. అంటే క్రౌర్యం తగ్గిపోయింది. తనకంటే తక్కువ పౌరుషం ఉన్నదాన్ని తింటుంది. ఇప్పుడు ఒక సింహం ఉందనుకోండి, తనకంటే తక్కువ పౌరుషం ఉన్నదాన్ని తింటుంది. దాని పౌరుషం తగ్గిపోతుంది. వచ్చే జన్మకు దాని పౌరుషం తగ్గిపోయి లేడవుతుంది. అది ఈ జన్మలో దాన్ని తినటం వల్ల దాని పౌరుషం తగ్గిపోతుంది, ఆ కణాలన్నీ రావటం వల్ల. ఆ తర్వాత జన్మలో లేడీ అవుతుంది. ఇట్లా క్రమంగా ఎదుగుతూ సాధు జంతువు అయిన ఆవు దాకా వచ్చాడు. శాఖాహారులైన జీవులు ఏవైతే ఉన్నాయో, మేకలు, ఆవులు, హెర్బివోరస్ అంటాం కదా మనం, వాటి దాకా వచ్చాడు. ఆ తర్వాత మనిషి అవుతాడు. ఇప్పుడు మనిషిని చూస్తే అట్లా లేడు అసలు, మళ్ళీ క్రూరంగానే ఉన్నాడు. ఆ క్రూరత్వం ఇంకా పోలేదు. అంటే ఇప్పుడు పుట్టిన వాళ్ళందరూ క్రూరంగా ప్రవర్తించే వాళ్ళు ఎవరైతే ఉంటారో, సాధుత్వం అనేది లేకుండా ఉంటారో, వాళ్ళందరూ ఇప్పుడిప్పుడే మనిషి జన్మను ఎత్తుతున్న వాళ్ళు అనమాట. ఇంకా కొన్ని మనిషి జన్మలు ఎత్తితే క్రమంగా వాళ్ళ లోపల ఉన్న క్రౌర్యము ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. తగ్గిపోయిన తర్వాత అప్పుడు సాధుత్వానికి వచ్చి జిజ్ఞాసువై, సాధకుడై ఇదంతా చేస్తాడు. అయితే మనిషికున్న తేజస్సు ఏమిటంటే ఈ 4 బ్రతకటం కోసం కాదు. జ్ఞానం నరాణం అధికో విశేష. జ్ఞానం అనే ఒక అధికమైన విశేషం ఉంది వాడికి. అంటే తనను తాను స్వరూపాన్ని ధరించగలిగిన ఒక సామర్థ్యం ఉంది వాడికి. ఆ సామర్థ్యం ఇప్పుడు మనిషి ఎట్లా ఉన్నాడంటే ఆ సామర్థ్యం వాడికి అర్థం కావట్లేదు. మనిషి జీవితంలో ఉన్న ఈ అల్లకల్లోలం అంతా ఎందుకు వచ్చింది? ఇంతకంటే తన రచన తనకు తెలియదు, రచనని ఎట్లా వాడుకోవాలో తెలియదు. ఇప్పుడు ఒక కోతి ఉందనుకోండి, కోతికి కొబ్బరికాయ ఇస్తే ఏం చేస్తుంది? కోతికి కొబ్బరికాయ ఇచ్చినట్లుంది అని సామెత విన్నారా ఎప్పుడైనా? ఎవరికైనా వాడికి విలువ తెలియని వాడికి ఏదైనా ఇస్తే దాన్ని అటు కొడుతుంది, ఇటు కొడుతుంది, ఏం చేయాలో తెలియదు. ఆ కోతికి కొబ్బరికాయ కొంచెం పాత సామెత అయిపోయింది. కోతికి సెల్ ఫోన్ ఇచ్చామనుకోండి, ఏం చేస్తుంది? అది నొక్కుతుంది. యాక్సిడెంటల్గా ఏదో ఒకటి ఓపెన్ అవుతుంది, అది అట్లా అంటుంది. కాసేపు అయితే అక్కడ కొడుతుంది, కాసేపు పారేస్తుంది, కాసేపు పట్టుకుంటుంది. దానికి ఏం చేయాలో తెలియదు. అట్లాగే మనిషి కూడా ప్రవర్తిస్తున్నాడు అనిపించట్లే?
వాడికి ఏం చేయాలో ఈ దేహంతో అర్థం కావట్లేదు, వాడి తెలివిని ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏదేదో చేస్తున్నాడు. యాక్సిడెంటల్గా అన్ని సాధిస్తున్నాడు చూసారా బయట, అవన్నీ యాక్సిడెంటల్గా, తెలివితో చేయట్లేదు. తెలివితోనే చేస్తున్నాడు, కానీ తెలివి ఎట్లా ఉందంటే తనకు తెలియకుండా ఉన్న తెలివి అది. తన తేజస్సు తెలియకుండా ప్రవర్తన అయితే చేస్తున్నాడు, బుద్ధితోనే కదా ఇన్ని చేస్తున్నాడు. పాపం మరి కోతితో పోలిస్తే అందరికీ అభిమానం అడ్డం వస్తుంది, కానీ సృష్టి దృష్టిలో అట్లాగే ఉంటుంది, పరమాత్మ దృష్టిలో అట్లాగే ఉంటుంది. నేను ఎందుకు పంపించాను, వీడు ఏం చేస్తున్నాడని అడుగుతాడు. ఎందుకు వచ్చింది ఈ అయోమయము, గందరగోళం? ఇందులో మధ్యలో ఇంకా సుఖ దుఃఖాలు కల్పించుకొని ఏడుస్తుంటాడు కాసేపు, గంతులు పెడతాడు కాసేపు, అప్పుడే పొంగిపోయానంటాడు, అప్పుడే కృంగిపోయానంటాడు, అంటుంటాడా లేదా? ఈ నాటకం అంతా వీడు వేస్తున్నది ఎందుకు అంటే ఒక్కటే కారణం దానికి, ఏమిటంటే వాడి వ్యవస్థ వాడికి అర్థం కావటం లేదు, వాడి రచన ఏమిటో వాడికి తెలియదు. ఆ రచన తెలియకుండానే వేరే అన్నీ తెలిసేసుకుందాం అనుకుంటాడు. వాడి రచన తెలుసుకోవాలి, ఆ రచనలో ఉన్న సమర్థత తెలుసుకోవాలి, ఆ తర్వాత దానికి ఉన్న పరిమితి తెలుసుకోవాలి, లిమిటేషన్స్. ముందేమో ఒకటి డిజైన్ తెలుసుకోవాలి, కేపబిలిటీస్ తెలుసుకోవాలి, లిమిటేషన్స్ తెలుసుకోవాలి. ఈ మూడు తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది, దాన్ని వాడుకోవడం వస్తుంది. సెల్ ఫోన్ వాడుకోవడం రాకుండానే సెల్ ఫోన్ కొనుక్కుంటే ఏమవుతుంది? ఇప్పుడు అందరికీ ఉంటుంది, ఆటో వాడికి కూడా ఐఫోన్ ఉంటుంది, అది వాడికి ఒక స్టేటసే, కానీ వాడికి ఏమన్నా అందులో ఫీచర్స్ అన్ని వాడుకోవడం తెలుస్తుందా? సెల్ ఫోన్ వాడే 30 మందికి కూడా ఎవరికి దానిలో ఉన్న ఫీచర్స్ ఏమీ తెలియవు. ఏదో ఉండాలంటే ఎక్కువ, ఎంత ఖరీదైంది ఉంటే అంత మంచిది అనుకుని ఉంటుంది. అట్లాగే ఉంది వీడికి మానవ జన్మ. వీడి దేహం ఏమిటో తెలియదు, వీడి రచన ఏమిటో తెలియదు, ఏమీ తెలియదు. ఇప్పుడు ముందుగా మనము సాధన అన్న అంశాన్ని మొదలు పెడతాం. సాధన మొదలు పెట్టేటప్పుడు 2 అంశములుగా, 3 అంశములుగా అనుకుందాం. ఒకటేమో సాధన పరిధి, ఒకటేమో సాధన కేంద్రం అందాం మనం. సాధన పరిధి, సాధన కేంద్రం. సాధన పరిధినే సాధన యొక్క శరీరం అందాము, ఒకటి సాధన యొక్క కేంద్రం. సాధన పరిధి, సాధన యొక్క కేంద్రం. ఆత్మ, కేంద్రాన్ని ఆత్మ అంటున్నాను, అర్థం చేసుకోండి. అంటే రెండు రకాలుగా చెప్పాను, ఒకటి పరిధి, ఒకటి కేంద్రం, మధ్యలో సాధన. ఇంకొకటి సాధన యొక్క శరీరము, సాధన ఆత్మ. ఏ భాషలో అర్థం చేసుకున్నా సరే, ఈ అంశంలో మనం ఇప్పుడు ప్రవేశించాలి. సాధన అంటే ఏమిటి అనే అంశంలో ముందు ఈ అంశంలో ప్రవేశించేటప్పుడు ఒక విషయం, ఒక సర్కిల్ ఉందనుకోండి, దానికి కేంద్రం ఒకటి ఉంటుంది, అవునా? ఇప్పుడు ఆ కేంద్రానికి వెళ్ళాలంటే సర్కిల్ మీద ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఎక్కడున్న వాళ్ళు అక్కడ నుండి వచ్చేయచ్చు, అవునా? కేంద్రానికి వెళ్ళాలంటే. ఇప్పుడు ఇక్కడ నుండి బయటికి వెళ్ళాలన్నాను అనుకోండి, మీరందరూ ఎక్కడ మొదలు పెడతారు? ఆ గేట్ దగ్గరికి వెళ్ళాలి మనం. ఎక్కడ మొదలు పెడతారు? ఎక్కడున్న వాళ్ళు అక్కడి నుండి నిల్చొని మొదలు పెడతారు. అట్లా కాకుండా రండి అన్నాను అనుకోండి, వీడి దగ్గరకు వచ్చి అక్కడికి వెళ్తారా? అక్కర్లేదు. అంటే ఎక్కడున్న వాళ్ళు, ఏ స్థితిలో ఉన్న వాళ్ళు అక్కడి నుండి సాధన మొదలు పెట్టచ్చు. ఎందుకు? ఒక్కగానొక్క అర్హత జిజ్ఞాస అని చెప్పాను. ఎవరికి జిజ్ఞాస ఉంటుందో మనుష్య జన్మలో వాడు అర్హుడు. దానికి వేరే అంశాలు ఏవేవైతే ఉంటాయంటే, ఇప్పుడు ఒక సదాచారవంతమైన కుటుంబంలో పుట్టటము, కులాల్లో పుట్టటము, ఆడ మగ భేదాలు ఉండటము, లేదంటే ఇంకా భాష, ఇవన్నీ కూడా సంస్కృత భాష రావటము, ఇవన్నీ కూడా దానికి సప్లిమెంటరీయే కానీ అవసరం అవి అవసరం అవుతాయి, ఉపయోగపడతాయి. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే జిజ్ఞాస ఉంటే నీ లోపల నుండి అదే అంతా జ్ఞానం ఉత్పన్నం అవుతుంది. ఆ జిజ్ఞాస బాగా నిలుపుకుంటే అదొక్కటే అర్హత. ముక్తిని పొందడానికి అర్హత ఏమిటి? గట్టిగా చెప్పండి, ఉన్నా లేకపోయినా గట్టిగా చెప్పండి. జిజ్ఞాస ఏకైక అర్హత. అది ఉన్న తర్వాత వేరే ఫ్యాక్టర్స్ అన్ని, దానికి సప్లిమెంటరీ ఫ్యాక్టర్స్ అన్ని కూడా దానికి ఉపయోగపడతాయి. అంతేగాని అవన్నీ ఉండే అవి లేవు, నేనేమో చేస్తాను, మేమేమైనా బ్రాహ్మణులమా, మేము ఎందుకు పుట్టామో అవన్నీ అనవసరం. ఎవరికి తనను తాను తెలుసుకోవాలని ఉందో వాడొక్కడే అర్హుడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మీకు తెలుసుకోవాలని ఉంది అంటే, ఇప్పుడు దీపం ఉందనుకోండి, చిన్న దీపమైనా సరే మనం నడుస్తున్నాం చీకట్లో,
ఆ చిన్న దీపము ఎంత దాకా వెలుగు ఉంటుంది మనకు? ఓ 4 అడుగుల దూరం కనిపిస్తుంది అంతే కదా. లాంతర పట్టుకొని నడుస్తున్నాం అనుకోండి, ఎంత దూరం కనిపిస్తుంది? ఒక 4 అడుగుల దూరం దాకానే కనిపిస్తుంది. ఆ 4 అడుగులో మనం వెళ్ళాల్సిన దూరం ఎంత ఉంది? చాలా దూరం ఉంది. అదంతా కనిపించట్లేదు కదా, ఆగిపోయాం అనుకోండి, ఎప్పుడైనా వెళ్ళగలడా? లేదు. అయితే ఈ 4 అడుగులు వెళ్ళగానే మళ్ళీ ఏమవుతుంది? ఇంకో 4 అడుగులు కనిపిస్తుంది. ఆ 4 అడుగులు వెళ్తే చేరేదాకా కనిపిస్తూనే ఉంటుంది. అట్లాగే జిజ్ఞాస ఎంతున్నా సరే దాన్ని రక్షించుకుంటూ మీరు అడుగు వేస్తే ఆ 4 అడుగులు వేసిన తర్వాత ఇంకా ముందుకెళ్తారు, ఆ తర్వాత ఇంకా ముందుకెళ్తారు, ఆ తర్వాత ఇంకా ముందుకెళ్తారు. అట్లాగే ముందు సాధన పరిధి అనే ఒక వ్యవస్థను అర్థం చేసుకుందాము. మనిషి యొక్క ఈ జన్మలో ముందు సాధన పరిధిలో అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, సాధన శరీరం అని కూడా అన్నాం మనం. శరీరాన్ని అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ గదిలో ఎన్ని శరీరాలు ఉన్నాయి? పోయిన వారం ప్రకారంగా 240 దరిదాపుల్లో ఉండుంటారు. కాస్త ఎక్కువ, 10 ఎక్కువ తక్కువ ఉండుంటారు, అంతేనా? ఎంతమంది ఉన్నారో అన్ని శరీరాలు ఉన్నాయని మన భాష. కానీ శాస్త్రం అట్లా చెప్పటం లేదు. ఒక మనిషికే 3 శరీరాలు ఉన్నాయట. ఒక్క మనిషికి 3 శరీరాలు ఉన్నాయి. అందుకే మన రచన ఏమిటో మనకు తెలియదు అన్నది అందుకు. వాటిని ఏమంటున్నారంటే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము. 3 శరీరాలు ఉంటాయి ఒక మనిషికి, ఒక జీవుడికి. ఒక జీవుడు ఆశ్రయించిన ఈ వ్యవస్థకు 3 శరీరాలు ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఈ శరీరాలను చెప్పే విధానంలో ఒకటేమో స్థూల సూక్ష్మ కారణ శరీరాలని 3 భాగాలుగా చెప్పారు. ఇంకొకటేమో ఆవరణలు, కోశములు అని చెప్పారు. 5 కోశములు ఉన్నాయట. 3 శరీరాలన్నీ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. అదే ఇంకొక వ్యక్తీకరణలో, ఇంకొక రకంగా చెప్పటంలో పంచకోశములు అని చెప్పింది. ఆ పంచకోశముల్లో ఎట్లాగంటే అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం. 5 రూపాల్లో పంచకోశాలు అన్న రూపంలో చెప్పింది. ఇవి ఏమిటో మనం అర్థం చేసుకుందాం ఇక్కడ. అయితే ఆత్మను దీనికంటే వేరుగా చెప్తోంది. అంటే ఏ సచ్చిదానందములు ఉన్నాయో, ఆత్మ అన్న పరమాత్మ అన్న ఏదో అది ఉందో దాన్ని ఎట్లా చెప్తున్నారంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాద్ వ్యతిరిక్తః అవస్థాత్రయ సాక్షి పంచకోశాతీతః సన్ సచ్చిదానంద రూపః సన్ యస్థిష్ఠతి స ఆత్మ. అంటే ఆత్మకు ఇవన్నీ ఉన్నాయన్నమాట. వీటికంటే వేరుగా ఆత్మ ఉంది. ఉదాహరణకు మీకు కోశములంటే అర్థం చేసుకోవడానికి చెప్తాను. ఇప్పుడు ఎప్పుడైనా కమలాపండు తిన్నారా? కమలాపండు అంటే తెలుస్తుందా? ఆరెంజ్ అనాలా? కమలాపండు ఆరెంజ్. ఆరెంజ్ మనం తినే లోపల పైన ఒక ఆవరణ ఉంటుంది, దానికి తోలు ఉంటుంది కదా, అది ఆరెంజ్ కలర్లో ఉంటుంది. అది తీసేస్తే పైన మళ్ళీ తెల్లగా ఉంటుందా? నారల్లాగా వస్తుంది. అది కూడా తీసేస్తే తొనల్లాగా బయటకు వస్తుంది. ఆ తొనకి కూడా మధ్యలో విప్పితే లోపల ముత్యాల్లాగా ఉన్నవేమో అసలైన రసం దానిది, అవునా? దానికి ఇన్ని ఆవరణలతో దాన్ని రక్షించింది. ఒక దానిమ్మ పండునైనా సరే, ఏ పండైనా సరే తోలుతోనే ఉంటుందా? అంటే దాని సారమును రక్షించడానికి పైన ఒక ఆవరణ ఉంటుంది, దానికి తోలు ఉంటుంది. ఆ తోలుని ఇప్పుడు మన దేహానికేమో కోశములు అంటున్నారు దాన్ని. అయితే ఇప్పుడు ఈ పంచకోశములు, ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలను అర్థం చేసుకునే ముందు ఇంకొక ఉపమానం ఏం చెప్తారంటే, పంచకోశములను అర్థం చేసుకోవటానికి కత్తి ఉంటుంది. కత్తి యొక్క ఒర ఉంటుంది. ఒర అంటే అర్థమవుతుందా? కత్తి పెట్టే కేసు ఉంటుంది కదా, అది ఉంటుంది. ఇప్పుడు కత్తి ఎట్లా ఉందో అదే ఆకారంలో ఒర కూడా ఉంటుంది, అవునా? పూర్వం కత్తులు చూసారా? ఎప్పుడైనా సినిమాల్లోనైనా చూస్తుంటారు కదా.
ఆ కత్తి యొక్క ఆకారంలోనే ఉంటుంది, కానీ కత్తికున్న తేజస్సు ఒరకుండదు. అయితే ఇప్పుడు ఈ కత్తికున్న ఒర కత్తిని కప్పిపుచ్చుతోందా, రక్షిస్తోందా? కప్పేస్తోందా, రక్షిస్తోందా? రెండు చేస్తోంది అది. ఒకటేమో కప్పి ఉంచుతోంది, ఒకటి రక్షిస్తుంది. అయితే దాన్ని రక్షణ వ్యవస్థ అనుకోవాలా, దాచేయడానికి ఉందనుకోవాలా? అది తుప్పుపట్టకుండా, అది ఎవరికి హాని కలిగించకుండా దాని రక్షణ, దాని తేజస్సుని, కత్తికున్న తేజస్సుని ఒర రక్షిస్తోంది. కప్పిపుచ్చింది అంటున్నాం మనం, అది దాచిపెట్టింది అంటామా ఇప్పుడు మనం? కానీ లోకంలో అందరూ ఏం చెప్తారంటే ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, పంచకోశములు కూడా లోపల ఉన్న ఆత్మని కప్పేస్తున్నాయని చెప్తూ ఉంటారు. వేదాంతంలో కూడా అదే చెప్తారు, ముందు అదే సత్యం. కానీ నిజంగా అర్థం చేసుకుంటే, దాని రచనను కనుక మనం అర్థం చేసుకుంటే అది కప్పిపుచ్చటం లేదు, అది తేజస్సును రక్షిస్తోంది మనకు అర్థమవుతుంది. అదొక రక్షణ వ్యవస్థ అంతే. మన దేహంలో ఇప్పుడు గోర్లు ఉన్నాయనుకోండి, గోర్లు ఏమిటి? ఒక రక్షణ వ్యవస్థ. ఎందుకు? ఎక్కడైతే వేళ్ల చివర్ల భాగము చాలా సుకుమారంగా మెత్తగా ఉంటుంది. గోరు లేకపోతే దానికి ప్రొటెక్షన్ లేదు, అక్కడ రక్షణ లేదు, కాబట్టి రక్షణ వ్యవస్థ అది. అట్లాగే ఏ ఆహార పదార్థం తీసుకున్నా సరే, లోకంలో మీరు ఎక్కడేం తిన్నా, మనం బియ్యం తింటాం కదా, బియ్యం ధాన్యం ఎందులోంచి వస్తుంది? ఒడ్లకు పైన పొర ఉంటుంది, దాన్ని దంచి తీసి మనం బియ్యం తీసుకుంటాం. అయితే బియ్యంలో మన దేహానికి ఏదైతే కార్బోహైడ్రేట్ కావాలో అది బియ్యంలో లేదు. బియ్యంలోనే ఉంది, కానీ బియ్యమే కాదు, బియ్యం లోపల ఉన్న సారము కార్బోహైడ్రేట్స్. ఇప్పుడు మనం ముందేం చేస్తాము, దాన్ని ముందు ఒర నుండి దాన్ని ఒడ్ల నుండి వేరు చేస్తాం. అంటే మనకు గ్రహింపడానికి యోగ్యంగా తీసుకుంటాం. అదే పక్షులు ఉన్నాయనుకోండి, అట్లాగే తినేస్తాయి. కానీ మనిషి శరీరము దాన్ని జీర్ణించలేదు, కాబట్టి మనం ఏం చేస్తాం, ముందు ఆ పొట్టు తీసేస్తాం. ఇప్పుడు దీన్ని ధాన్యం అట్లాగే మళ్ళీ తినము, దాన్ని వండుకుంటాం. దాన్ని వండుకుంటే గానీ మానవ దేహం దాన్ని జీర్ణింప చేయలేదు, కాబట్టి వండుకుంటాం. అంటే మనకు గ్రహింపడానికి ఎట్లా యోగ్యంగా కావాలో ఆ యోగ్యంగా అయ్యేదాకా దాన్ని చేస్తూనే ఉన్నాం కదా. ఆ యోగ్యంగా చేయటానికి ఎంత పని చేయాలో అంత చేస్తున్నాం. అప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఈ అన్నంలోంచి జీర్ణ కోసం ఏం చేస్తుంది, కార్బోహైడ్రేట్స్ అనే సారాన్ని గ్రహించేస్తుంది. తర్వాత కూడా మనం మలం విడుస్తున్నాం. మలం అంటే ఏమిటి? ఏదైతే జీర్ణం అయ్యి మన దేహానికి పట్టదో దాన్ని మలం అంటాం మనం. ఆ మలం తీసేయాలి అంటే మనం మలంతో సహా తింటున్నట్టే కదా. ఇప్పుడు ఒడ్ల పొట్టు తీసేసినా కూడా ఇంకా కూడా మలం ఉంది అందులో, అంతేనా? దాన్నే ఫైబర్ అంటారు ఈ కాలంలో, రఫేజ్ ఫైబర్ అంటారు కదా. అది బాగా అవసరం. ఎందుకు? జీర్ణింప చేయాలంటే ఇది ఉండాలి, అది ఉండాలి. సారం ఒక్కటే ఉంటే జీర్ణింప చేసుకోలేం, అసలు మనం తీసుకోలేం కదా, దాని ఎసెన్స్ మాత్రమే. అంటే కలిపి ఉంది. అదెట్లాగో సృష్టిలో తన దేహం అందుకే నిర్మాణం అయింది. ఏదైతే పిండాండం అని దీన్ని చెప్తున్నామో, బ్రహ్మాండంలో ఉన్న అంత రహస్యమైంది ఏదైతే సత్యం ఉందో, ఉనికి ఉందో, వ్యాపించి ఉందో, అది ఈ దేహంలో కూడా అట్లాగే వ్యాపించి ఉంది. అయితే దీనికి ఉన్న 3 ఆవరణలు ఏమిటంటే స్థూల శరీరం, సూక్ష్మ శరీరము, కారణ శరీరం. స్థూల శరీరం అంటే మీకు కొంచెం అర్థమైందా? పదంలో ఉన్న స్థూలంగా కనిపించేది స్థూల శరీరం. ఈ స్థూల శరీరం ఎట్లా ఏర్పడింది? ముందు స్థూల శరీరం ఎట్లా ఏర్పడిందంటే, అన్నరసేనైవ భూత్వా అన్నరసేన అభివృద్ధిం ప్రాప్య అన్నరసమయ పృథివ్యాం విలీయతే ఎస్ తత్ అన్నమయ కోశ తదేవ స్థూల శరీరం అన్నారు. అన్నమయ కోశమన్నా స్థూల శరీరం అన్నా రెండు కూడా అన్నం చేత ఏర్పడినవని అర్థం. అన్నం అంటే ఇప్పుడు మనం తినే అన్నం అని అర్థం కాదు అక్కడ. ఎందుకంటే ఇప్పుడు మనం అనుకోండి, దక్షిణ భారతదేశంలో అన్నం తింటాం, ఉత్తర భారతదేశంలో గోధుమలు తింటారు, వాళ్ళకి అది అన్నం. అదే అమెరికాకి వెళ్తే వాడు చెత్త చెదారం ఏది తింటాడో తెలియదు, అది వాడికి అన్నం. అంటే అది భక్షణే, ఏది భక్షణ చేస్తున్నాడో అది అన్నం. అయితే ఈ స్థూల శరీరం అంతా కూడా ఏర్పడింది దేని చేత? అన్నరసం వల్ల.
అన్నరసం చేత ఏర్పడిందట. అన్నరసేనైవ భూత్వా అన్నరసేన అభివృద్ధిం ప్రాప్య. అన్నరసం చేతనే పెరుగుతోంది. ఆ పెరిగిన దాంట్లో మళ్ళీ అన్నరసమయ పృథివ్యాం యద్ విలీయతే. అన్నరసమైన ఈ భూమిలో ఏది విలీనమైపోతుందో, దేహం ఏమవుతుంది చచ్చిపోయిన తర్వాత? ఈ భూమిలో కలుస్తుంది. అన్నరసమయమైన ఈ భూమిలో యద్ విలీయతే కలిసిపోతుందో అది అన్నమయ కోశం. అదే స్థూల శరీరం అంటున్నారు. ఈ స్థూల శరీరాన్ని అర్థం చేసుకోవాలంటే మనకేం కనిపిస్తున్నాయి? ఇప్పుడు మన అవయవములు, అంగములు అంటాం. అవయవములు అంటే కాళ్ళు, చేతులు, ఈ దేహము, లోపల ఉన్న గుండె, ఊపిరితిత్తులు, జీర్ణకోశము, అంటే స్థూలంగా ఏవేవి ఉన్నాయో, మూత్రపిండాలు అవన్నీ ఉన్నాయి కదా. స్థూలంగా ఏవి ఉన్నాయో ఇవన్నీ కూడా స్థూల శరీరమే. అయితే ఈ కనిపించే మోహము, ఇది కూడా ముక్కు, కన్ను, చెవి అంటే చర్మంతో ఏర్పడినవన్నీ కూడా, ఇవన్నీ ఏవైతే స్థూలంగా ఏర్పడినాయో ఇవన్నీ కూడా అన్నమయమైన స్థూల దేహమే అంటారు. దీన్ని అన్నమయ కోశం అంటారు. అయితే ఇది ఏర్పడటానికి అన్నరసం నుండి సప్త ధాతువులు ఏర్పడినాయి అని చెప్తోంది. సప్త ధాతువులు ఏమిటంటే ముందు అన్నరసం, రసం నుండి రక్తం, రక్తం నుండి మాంసం, మాంసం నుండి అది మేధ అంటే కొవ్వు, కొవ్వు నుండి ఎముకలు, ఎముకల నుండి మజ్జ, బోన్ మ్యారో అంటారు. ఎముకల లోపల ఉండే నెయ్యి లాంటి పదార్థం. ఆ మజ్జ నుండి శుక్ల శోణితములు అంటే వీర్య కణములు అవి ఏర్పడతాయి. అంటే ఇవన్నీ సప్త ధాతువులు అంటారు. ఈ దేహం అంతా కూడా సప్త ధాతువుల రచన. మనకు అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు రక్తం అంటే తెలుసు కదా, మాంసం తెలుసు కదా, కొవ్వు తెలుసు కదా, ఎముకలు తెలుసు. బోన్ మ్యారో అంటే చూడకపోయినా ఎవరైనా తెలుస్తుంది, సైన్స్ చదువుకుంటే కాస్త తెలుస్తుంది. అంటే ఎముక లోపల ఉన్న పదార్థం, ఎక్కడైతే కణములు ఉత్పత్తి అవుతాయో దాన్ని అంటారు. అట్లాగే వీర్య కణం, ఎక్కడి నుండి అయితే జీవుడు మళ్ళీ పుడతాడో అది. ఈ సప్తధాతువులు కూడా అన్నరసం చేతనే ఏర్పడుతున్నాయి. అయితే ఈ దేహం మాత్రం కేవలం హార్డ్వేర్. ఈ దేహము, స్థూల దేహము కేవలం హార్డ్వేర్ మాత్రమే. హార్డ్వేర్ లోపల ఏముండాలి? ఏముండాలి చెప్పండి, మీకు ఈ భాష బాగా వచ్చు కదా. సాఫ్ట్వేర్ ఉండాలి. ఆ సాఫ్ట్వేర్ లేకుండా ఇది పనిచేయదు. ఇది ఒక డబ్బా, అంతేనా? కంప్యూటర్ లోపల అన్నీ ఉన్న హార్డ్వేర్ ఉన్న తర్వాత సాఫ్ట్వేర్ ఉండాలి అందులో. సాఫ్ట్వేర్ లేకపోతే అది డబ్బానే కాదా? అట్లాగూ ఇది కూడా ఒక డబ్బా అప్పుడు. కానీ ఈ డబ్బా కూడా పంచమహాభూతాలతోనే ఏర్పడింది. పంచమహాభూతములతోనే ఏర్పడింది. ఆ అన్నమును గ్రహించి, అంటే అన్నం తిన్నంతసేపు ఈ బయట ఏవైతే ఇందాక రక్తం, మాంసం అవి చెప్పామో అవన్నీ కూడా వృద్ధి పొందుతాయి, పెరుగుతాయి, బలంగా ఉంటాయి. ఇవన్నీ అన్నరసం చేతనే. కానీ సాఫ్ట్వేర్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు అది సూక్ష్మ శరీరం అంటారు. ఈరోజు సూక్ష్మ శరీరం చెప్పడానికి సమయం సరిపోదు, వచ్చే వారం చెప్పుకుందాం. అయితే సాఫ్ట్వేర్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఊపిరితిత్తులు ఉన్నాయి, 2 సంచుల్లాగా ఉంటాయి ఊహించుకోండి. ఆ సంచులు 2 కూడా సంకోచ వ్యాకోచములు, కాంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్ అవుతూ ఉంటే మన ప్రాణవాయువు అందులో సంచరిస్తుంది. ఇప్పుడు ఆ సంకోచ వ్యాకోచములు అయ్యే మజిల్స్ ఏవైతే ఉంటాయో అదేమో స్థూల శరీరం. కానీ దాని లోపల తిరిగే వాయువు ఒకటి ఉంది చూసారా, ఆ వాయువు లేకపోతే ఇవేమిటి, ఊరికే సంచులు అంతే కదా. అదన్నమాట. అంటే సాఫ్ట్వేర్ ఏమో లోపల ఉన్నది వాయువు సంచలనం, ఏదైతే లోపల వాయువు తిరుగుతోందో అది వాయువు సంచలనం సాఫ్ట్వేర్. ఊపిరితిత్తులు హార్డ్వేర్. గుండె కూడా అంతే. గుండె అనే ఒక డిజైన్ ఉంది. ఆ డిజైన్ ఉన్న దాంట్లో రక్తం ఉండి ఈ మళ్ళీ ఆ ఆర్టరీస్ అండ్ వెయిన్స్ ఉంటాయి కదా, అవి సంకోచ వ్యాకోచం అవుతుంటే గుండె రక్తాన్ని పంపిణీ చేస్తుంది. ఇప్పుడు ఆ గుండె మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్నమయ కోశము, స్థూల శరీరం. లోపల రక్తం తిరగటానికి ఏదైతే పంపిణీ వ్యవస్థ ఉందో అదేమో సాఫ్ట్వేర్, సూక్ష్మ శరీరం. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు అట్లాగే కన్ను ఉంది. కన్ను బయట ఇవన్నీ ఉన్నాయి కదా, కనురెప్పలు, కంటి గుడ్డు, రెటీనా, లోపల ఇంకేమైనా నరములు ఇవన్నీ ఉన్నాయి. ఆ నరములు అదంతా కూడా స్థూల శరీరం. కంటికి తేజస్సు ఒకటి ఉంది, విజన్, చూపు ఏది ఉందో అది చెప్పండి, సాఫ్ట్వేర్.
సూక్ష్మ శరీరం. అంటే ముందు మన డబ్బానే మనకు తెలియదు అన్నమాట. ఇంతవరకు ఎప్పుడు ఈ డబ్బా ఎట్లా పనిచేస్తుందో ఏమిటో, దీని వ్యవస్థ ఏమిటో ఎప్పుడు మనం ఆలోచించనే లేదు. ఎవరికైనా తెలుసా? ఇప్పుడు చూడండి, పిల్లలకు ఏవేవో నేర్పిస్తున్నాం కదా, వాడి దేహం గురించి వాడికి కొంచెమైనా చెప్పాలా వద్దా? కొంచెం ఆలోచించండి మీరు. అంటే మన విద్యా వ్యవస్థ ఎట్లా నడుస్తోంది, వాడంటే ఏమిటో వాడికి తెలియదు. ఒక సాఫ్ట్వేర్ ఉంది, ఒక హార్డ్వేర్ ఉంది. కంప్యూటర్ గురించి తెలుసుకుంటాడు ఎంతసేపు, ఫోన్ల గురించి తెలుసుకుంటాడు, కానీ అది వాడి గురించి వాడికి తెలియకుండా దేహంలోకి వచ్చాడు, దేహంలోంచి వెళ్ళిపోతాడు. ఒకసారి మేము మొన్న ఒక 4 నెలల కింద భీమవరం వెళ్ళాం. ఒక వ్యక్తి వీడిని ఏమడిగాడంటే, ఈ జన్మలో మనిషిగా పుట్టినవాడు వచ్చే జన్మలో మళ్ళీ మనిషి అవుతాడా అని అడిగాడు. మీరైతే ఏం చెప్తారు? కాడు. ఎందుకు కాడు? ఇప్పుడు అవుతాడా కాడా అని ఎవ్వరూ నిర్దేశించారు. అక్కడ సృష్టి ఒక అవకాశం ఇచ్చింది. అంటే మీకు ఒక పరికరం ఇచ్చారు, మీకు ఒక టీవీ ఇచ్చారు అనుకోండి, స్మార్ట్ ఫోన్ ఇచ్చారు. స్మార్ట్ ఫోన్ ఎట్లా పనిచేస్తుంది? దాని లోపల ఉన్న ఫీచర్స్ అన్నీ యాక్టివేట్ చేయాలా? వైఫై కనెక్ట్ చేయాలా? చేయాలా వద్దా? వైఫై కనెక్షన్ ఇవ్వకపోతే స్మార్టా? అది స్మార్ట్ కాదు. స్మార్ట్ అవ్వాలంటే వైఫై కనెక్షన్ ఇవ్వాలి దానికి. ఇప్పుడు వైఫై కనెక్షన్ ఇవ్వకుండానే ఆ టీవీ డబ్బా తెచ్చి మనం పెట్టుకున్నాం అనుకోండి ఇంట్లో, అసలు వీడి దృష్టిలో అయితే ఇంకా వీడు పార్సల్ కూడా విప్పలేదు. విప్పకుండానే చాలా మురిసిపోతున్నాడు. మురిసిపోయాడు, టైం అయిపోయింది, ఆ టీవీని వాడుకోలేదు వీడు. అప్పుడు మళ్ళీ వాడికి టీవీ ఇవ్వటం వృధానా ఉపయోగమా? చెప్పండి. వృధా. సృష్టి అంతే అంటుంది, అది ఏమన్నది. పాపం పగబట్టలేదు ఎవరి మీద. మళ్ళీ ఒక్కొక్కరికి మనిషి జన్మ ఎందుకు వచ్చింది, అందరికి ఎందుకు రాలేదు, సమానంగా ఎందుకు లేదంటే, ఎవడైనా దానికి ముందు పార్సల్ విప్పి దాంట్లో ఏముందో చూసి, ఆ డబ్బానన్నా కొంచెం చూసి వైఫై కనెక్ట్ చేయాలా వద్దా? మనం చేస్తామా లేదా ఇవన్నీ? ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ తీసుకుంటే చేస్తామో చేయమా పని? సృష్టిలో మోస్ట్ సొఫిస్టికేటెడ్ గ్యాడ్జెట్ ఇది. ఇంకా దీన్ని అర్థం చేసుకుని పార్సల్ కూడా విప్పకపోతే ఎట్లా? కనుక ముందేమిటి, తన భౌతికంగా, అంటే కంటికి కనిపించేది భౌతికం, కంటికి కనిపించనిది అభౌతికం, ఫిజికల్, నాన్ ఫిజికల్. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి మీరు, ఎందుకంటే మనం ఈ పదాలు వాడుతూ ఉంటాం తర్వాత అర్థం చేసుకోవడానికి. ఫిజికల్, నాన్ ఫిజికల్, భౌతికం, అభౌతికం అనే పదాలు మనం వాడుతూ ఉంటాం కనుక ముందు స్థూల శరీరం. స్థూల శరీరం దేని చేత ఏర్పడింది? అన్నరసం చేత. అన్నరసేన భూత్వా, అన్నరసం చేత ఏర్పడింది. అన్నరసేనైవ అభివృద్ధిం ప్రాప్య, అన్నరసంతోనే పెరుగుతోంది. తర్వాత ఏమవుతుంది? అన్నరసమయ పృథివ్యాం యద్విలీయతే. ఈ అన్నరసమైన పృథివీ అంటే మట్టిలో కలిసిపోతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు పోయిన మాట ఈ 3 నిమిషాల్లో, పోయినసారి మీకు ఏమేమి అభ్యాసాలు ఇచ్చాము, కనీసం వాటికి గుర్తున్నాయా? మొదటి రోజు ఏం అభ్యాసం, రెండోసారి ఏం అభ్యాసం? మొదటిసారి మనిషి ఒక్కొక్క వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తిత్వాన్ని మార్చుకొని మాట్లాడతాడు, అంతేనా? తల్లిగా, తండ్రిగా ఎన్నో పాత్రలన్నీ మారుస్తుంటాడు. ముందు ఎందుకు ఇది ఇచ్చామంటే, ముందు బయట ఈ డబ్బాను అర్థం చేసుకునే ముందు అసలు బయట ఎట్లా ప్రవర్తిస్తుంది, డబ్బా ఏం చేస్తుంది, దాని ఉపయోగం ఏమిటో అది అర్థం చేసుకోవాలి మీరని అది చెప్పాడు. ఇప్పుడు అది అబ్జర్వ్ చేయకుండా లోపల దాకా తీసుకెళ్ళిపోతే ఏం చేస్తారు? మీకు కప్లో టీ ఇచ్చాను అనుకోండి, మళ్ళీ తెచ్చి పోస్తూనే ఉంటే అది ఏమవుతుంది? ఇంకా టీ తాగాలంటే ఏం చేయాలి? ముందు కప్పులో ఉన్నది తాగితే మళ్ళీ పోస్తే మళ్ళీ తాగాలి, అంతేనా? లేకపోతే బయటికి వెళ్ళిపోతుంది, అంతా వృధా అవుతుంది. అట్లాగే మీరు చేయలేదనుకోండి, వీడు చెప్పి దండగా అభిరుచి టీవీ చూస్తూ ఎప్పటికీ ఆకలితో ఉన్నవాళ్ళలాగా ఉంటుంది. చేస్తారా? ఎంతమంది చేస్తారు? మళ్ళీ అదే ప్రశ్న.
ఈసారి చేయడానికి కూడా చేతులు ఎత్తటం లేదు భయపడి. మీరు ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుందంటే లోపల ఒక చైతన్యం మీకు అర్థమవుతుంది. మనిషి అనాలోచితంగా బ్రతుకుతుంటాడు, అస్సలు ఆలోచించాడు. మనం ఏమనుకుంటామంటే నాకు చాలా తెలివి ఉంది, బయట అన్నీ ఆలోచిస్తాం అనుకుంటాడు. కానీ ఆ తెలివినే ఆలోచించటం లేదు వాడు. అందుకు ఇంతగా మరీ చెప్పటం ఏమిటంటే ఒక్కసారి దృష్టి పెట్టండి, ఎంత తేడా తెలుస్తుందో మీకు అర్థమవుతుంది. పరిణామం రావాలంటే, మార్పు రావాలంటే ఆ దృష్టి పెట్టాల్సిందే. ఇప్పుడు సాధన పరిధిలో మొట్టమొదట మనము ఇప్పుడు స్థూల శరీర వ్యవస్థను అర్థం చేసుకున్నాం. కొంచెం వచ్చే వారం ఇంకా స్థూల సూక్ష్మ శరీరాలు రెండు కూడా ఎట్లా ఇంటర్ కనెక్టెడ్గా సైకోసోమాటిక్గా ఇవి కలిసి వ్యవస్థ ఎట్లా పనిచేస్తుందో, సాధనకు ఈ దేహం ఎట్లా పరికరంగా ఉండాలో అది మనం బాగా గుర్తించాలి. ఎందుకంటే ఈ దేహం మనకు శత్రువు కాదు, మిత్రుడు కాదు, అది ఒక పరికరం మాత్రమే. ఇప్పుడు మీరు కుర్చీ ఉందనుకోండి, మీకేమైనా అదేమైనా ప్రియమా? ఊరికే కూర్చోవడానికి వాడుకుంటారు. అది కూర్చోవడానికి వాడుకోబడేది. అట్లాగో మనిషి దేహం కూడా ఒక పరికరం అంతే. అన్ని టూల్స్ ఎట్లా మనం వాడుకుంటామో ఇది ఒక టూల్. ఆ టూల్ని దేనికి వాడుకోవాలో అది తెలుసుకోవాలి కదా. వచ్చే జన్మలో మళ్ళీ మనుష్య జన్మ రావాలంటే ఇప్పుడు మనుష్య దేహాన్ని వాడుకుంటే, ఆ డిజైన్ని వాడుకుంటే వచ్చే జన్మలో ఆటోమేటిక్గా వస్తుంది. ఎవ్వరు చెప్పరు. ఇక్కడ ఏ బ్రహ్మదేవుడు కూర్చొని నీకు ఇది ఇస్తాను, ఆ జన్మిస్తాను, ఈ జన్మిస్తాను అని అటువంటివి ఏం జరగవు. నువ్వు ఎట్లా వాడుకుంటావో దాని పర్యవసానంగా వచ్చిన రిజల్ట్ని బట్టి మళ్ళీ జన్మ వస్తుంది. ఎవ్వరూ నిర్దేశించేవాళ్ళు లేరు. అంటే నీకు నువ్వే బ్రహ్మవు. ఎందుకంటే ఇందాకేం చెప్పాము, పిచ్చుక నుండి బ్రహ్మ పర్యంతం ఎదుగుతాడు. బ్రహ్మదేవుడి దాకా ఎదిగే అంత శక్తి సామర్థ్యాలు ఈరోజు ఉన్నాయి నీలో. అయితే మనిషిని కిందికి లాగేస్తుంది పశుపక్ష్యాదుల ఆ వాసన, పైకి లాగుతోంది తన లోపల ఉన్న తేజస్సు, ఎదుగుమంటోంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో అంతర్మథనం ఉంది ఒక్క మనిషి జీవితంలో మాత్రమే. పశుపక్ష్యాదులు ఎప్పుడైనా టెన్షన్ పడగా మీరు చూసారా? ప్రశాంతంగా ఉన్నట్టుండవు, మనకంటే ప్రశాంతంగానే ఉంటాయి. పక్షులు చక్కగా ఆడుకుంటూ ఉంటాయి, అన్ని కుక్కలు తిరుగుతూ ఉంటాయి, అవసరమైనప్పుడు తింటాయి, లేకపోతే ఊరుకుంటాయి. టెన్షన్ లేకుండానే ఉన్నాయి కదా. అప్పుడు మహాత్ములను చూస్తే వాళ్ళు కూడా టెన్షన్ లేకుండానే ఉన్నారు. వాళ్ళకి కావాల్సిందేదో అయిపోయింది, తెలుసుకోవాల్సిందేదో తెలుసుకున్నారు, వాళ్ళు కూడా టెన్షన్ లేకుండా ఉన్నారు. మధ్యలో మిగిలిన వాడు టెన్షన్ పడుతున్నాడు. ఆ టెన్షన్, సుఖ దుఃఖాలు అవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఒడిదుడుకులు. వాడికి లోపల తెలుసుకోవలసింది మిగిలింది. అంటే పరిణామం ఎదగవలసింది ఉంది. అక్కడ ఆ సమర్థత ఉంది కాబట్టి ఆ ఎదిగే ప్రేరణ ఉంది, వెనక్కి లాగే వాసన ఉంది. ఆ వాసన లాగిన వాడేమో పశుపక్ష్యాదుల్లాగానే బ్రతుకుతున్నాడు. కేవలము తిండి తినడం కోసము, కేవలము పిల్లల్ని పుట్టించటం కోసము, ఆ దృష్టితోనే, ఆ మైథున దృష్టితోనే బ్రతికేవాడు పశుపక్షులతో సమానమే. వాడికి ఏమీ మినహాయింపు లేదు. అందరూ అంతే, ఎవరు అట్లా బ్రతికినా అంతే. కాకుండా మనిషి ఎదగటానికి ఎవరైతే ఇప్పుడు ఒక రమణ మహర్షి, ఒక బుద్ధుడు, ఒక రామకృష్ణ పరమహంస, ఒక వివేకానందుడు అయ్యారంటే వాళ్ళు కూడా ఈ స్థాయి నుండి ఎదిగిన వాళ్లే. అంటే అంత సమర్థత ఇప్పుడు అందరికీ ఉంది. ఎవరు ప్రయత్నం చేస్తారో వాళ్ళు అవుతారు, ఇంతే. ఆ మనిషి తన స్టేటస్ ఏమిటంటే మధ్యలో ఉన్న ఒక స్థితి, ఆ సమర్థత వాడికి చాలా ఉంది కనుకనే అది తెలుసుకుని బ్రతకాలి. గొప్పవాళ్ళు ఎందుకు అయ్యారు? ప్రయత్నం చేశారు కనుక అయ్యారు. అందరు ఎందుకు కావటం లేదు? ప్రయత్నం చేయటం లేదు కాబట్టి కావటం లేదు. అయితే వెనుక వాసనలు, అంటే పశుపక్ష్యాదుల బుద్ధుల్లో ఉన్న వాసనలన్నిటినీ కూడా దాటి ఆ మహాత్ములు అనే జరగటానికి ఏ ప్రేరణ లోపల సమర్థత ఉందో దాన్ని అర్థం చేసుకుంటూ ఎదగాలి. అప్పుడు సాధన, అసలు సాధన అంటే అందరూ లోకంలో భయపడతారో ఏం చేస్తారో మరి. ఎవరు అధ్యాత్మ విద్య అంటే గబుక్కున రారు. ఎందుకు రారంటే అన్ని త్యాగం చేసేయాలి, అన్ని ఏమేమో అయిపోతుంది, అస్తవ్యస్తం అయిపోతుంది జీవితం అని అనుకుంటారు వాళ్ళు. అటువంటివి అస్సలేం ఉండవు. అంటే వ్యవస్థ బయటిది ఏమీ మారదు, కానీ జీవితం మారుతుంది. ఇది బాగా గుర్తించాలి. ఎందుకంటే బయటవి కష్టాలు వస్తాయి, భక్తులకు కష్టాలు వస్తాయి అని అందరూ అనుకుంటూ ఉంటారు కదా. భక్తులకు కష్టాలు వస్తాయని, కష్టాలు మనకు కనిపిస్తున్నాయి, వాడికి కనిపించవు. అసలు చదువుకునే పిల్లవాడికి బాగా చదువుకొని పరీక్షలు రాయటం అనేది కష్టంగా కనిపిస్తుందా? పరీక్ష అంటే వాడికి చాలా ఇష్టం. ఎందుకు? వాడు బాగా చదువుకుంటాడు, రాయగలడు, వాడి సమర్థతను అక్కడ నిరూపించుకోగలడు వాడు, అంతేనా?
నిరూపించుకోవాలని ఉంటుంది కూడా వాడు. ఎప్పుడెప్పుడు మాస్టర్ వాడిని ప్రశ్నలు అడుగుతాడని ఎదురు చూస్తుంటాడు వాడు. అదే మొద్దున్నాడు అనుకోండి, నా వైపు చూడొద్దు, నన్నేమో అడగొద్దు అని వాడు దాక్కుంటూ ఉంటాడు. అవునా? పరీక్షలు వస్తే భారంగా ఉంటుంది వాడికి. అట్లాగే తన లోపల సమర్థతను తెలుసుకోవాలి, దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి అని ఉన్న తేజస్సు ఉన్న మనిషికి లోకంలో వచ్చే అన్ని సంఘటనలు, వాడికి వచ్చే అస్తవ్యస్త స్థితులు అన్నీ కూడా వాడికి అవకాశమే. ఆయా అవకాశాల్లో వాడిని నిరూపించుకుంటాడు. తనను తాను తెలుసుకోవడానికి సృష్టి ఇచ్చిన అవకాశం అది. ఆ అవకాశాన్ని వాడుకొని నిరూపించుకుంటాడు. మనం పిల్లలనేమో మొద్దుల్లాగా ఉండాలని అనుకుంటామా చెప్పండి? అనుకోం. అందరి పిల్లలు, తల్లిదండ్రులు అందరు ఏమనుకుంటారు? మావాడు ఫస్ట్ రావాలి, వాడికి ఎంత కష్టంగా ఉందో అది వీడికి ఏం పని లేదు, మావాడు ఫస్ట్ రావాలి అనుకుంటారా? అట్లాగే గురువులకు కూడా ఏముంటుందంటే అందరూ బాగా చదువుకోవాలని తల్లిదండ్రికి ఎట్లా ఉంటుందో పిల్లలు, గురువు కూడా అందరూ ఎదగాలి, వాళ్ళ లోపల సమర్థత ఉంది, ఆ ఉన్నదాన్ని బయటికి తీయటమే చేసే పని. అందుకే వెంటబడి చెప్తుంటారు. ఆ వెంటబట్టంలో వీళ్ళు తప్పుగా అర్థం చేసుకోవడానికి వచ్చే వారం కథతో అర్థం చేసుకుందాం. ఇప్పుడు సమయం అయిపోయింది. ఇప్పుడైనా చెప్పిన అభ్యాసాన్ని, అంటే మనం అన్నిటినీ పని చేస్తున్నప్పుడు ఏ ప్రమాణాన్ని వాడుతున్నాము, ఏ ఇంద్రియాలు అందులో ఉన్నాయి, ఇవన్నీ కూడా పోయిన వారము చెప్పుకున్నాము. అవన్నీ కావాలంటే మళ్ళీ ఒక్కసారి యూట్యూబ్లో విని గుర్తు తెచ్చుకొని ఒక్కసారన్నా ప్రయత్నం చేయండి. అప్పుడు మీలో మీకే ఆనందం ఎట్లా ఉంటుందో తెలుస్తుంది. అసలు లోపల ఆనందం తెలియక కదా వాడు బయట వెతుకుతున్నాడు. ఎక్కడెక్కడో వెతికి ఆనందం కావాలంటాడు. అదేమో దొరికి చావదు, వీడేమో ఏడుస్తుంటాడు. ప్రయత్నం మాత్రం ఆపడు. ఒక దాంట్లో దొరకకపోతే ఇందులో లేదని అనుకోడు, ఇంకొక దాంట్లో చేస్తానంటాడు. అంటే వాడు మొండివాడు అన్నమాట. ఆనందం మాత్రం కావాలి, అది లోపలే ఉంది, ఎక్కడ లేదు, ఎక్కడ వెతకక్కర్లేదు. ఒక్కసారి తనలో తాను ఇట్లా ప్రయోగం చేయటం అనేది మొదలు పెడితే ఆనందం అంటే ఎట్లా ఉంటుందో తెలుస్తుంది. కనుక అందరూ కూడా ఈ అభ్యాసాన్ని మొదలు పెట్టాలని ఆశించమంటారా, ఆదేశించమంటారా? చెప్పండి. 2 ఆదేశిస్తూ ఆశిస్తున్నాడు. ఓం తత్సత్.